కింది కనిపించట్లా, అంత స్ట్రాంగ్నెస్ గానే పోరాడుతోంది. ఎస్, కంటిన్యూ చేద్దాం రామ్మోహన్ గారు. నమస్తే రవిస్వామి గారు. నమస్కారం అండి. ఎస్ రవి గారు, మీరే చెప్పాలి, ఏంటి ఏం జరుగుతోంది? ఇది అయిన తర్వాత ఏమన్నా బాంబుల మోత ఏమన్నా ఆగిందా ఇజ్రాయెల్లో? ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది? ఈ రోజు అయితే లేదండి, ఈ రోజు అయితే లేదు, నిన్న మార్నింగ్ వరకు ఉన్నది. కానీ ఇది తాత్కాలికమేనండి, ఇది కంపల్సరీ కొనసాగుతుంది. ఒకవేళ అమెరికా తప్పుకున్నా ఇజ్రాయెల్ కొనసాగిస్తుంది. ఒకవేళ అమెరికా ఫ్రెషర్స్ తోని ఇరాన్ వరకు వెళ్ళకపోయినా హిజ్బుల్లా హమాస్ల పైన మాత్రం పడుతుంది, కొనసాగిస్తుంది. ఆల్రెడీ బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇది అమెరికా కంటే కూడా, ఇందాక మనం వాళ్ళు చెప్పినట్టు అమెరికా కంటే కూడా ఇజ్రాయెల్కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హిజ్బుల్లా హమాస్లను పెంచి పోషిస్తున్నది, వాళ్ళకి ఆర్థికంగా ఆయుధాల పరంగా సప్లై చేస్తున్నది ఇరాన్ బట్టి. ఇరాన్ని కొట్టినట్లయితే వీళ్ళకి మద్దతు ఆగిపోతుంది, సప్లై ఆగిపోతుంది అనే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ ఇరాన్ టార్గెట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇరాను అణ్వాయుధాలు తయారు చేయడము, ఈ క్షిపణులు తయారు చేయడానికి కూడా అడ్డుకోవాలనేదే ఇజ్రాయెల్ యొక్క మెయిన్ టార్గెట్. ఎందుకంటే భవిష్యత్తులో ఇజ్రాయెల్కు ఏదైనా థ్రెట్ ఉందంటే అది ఓన్లీ ఇరాన్తోనే ఉంది. కాబట్టి సాధ్యమైనంత మటుకు ఆ అణ్వాయుధ కార్యక్రమాన్ని కానీ ఈ క్షిపణుల కార్యక్రమం కానీ జరగకుండా చూడడం, అడ్డుకోవడమే అందులో భాగంగానే. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ పాలసీ ఏంటంటే ఈ హమాస్ అయినా హిజ్బుల్ అయినా వాళ్ళ యొక్క ప్రధాన నాయకత్వాన్ని కుదముట్టించినట్టయితే మళ్ళీ వాళ్ళు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది కొత్త నాయకత్వానికి. కాబట్టి అదే ఉద్దేశంతో ఇలా ఇరాన్ ని టార్గెట్ చేయడం జరిగింది. ఇరాన్ లో ఉండే ప్రధాన నాయకత్వాన్ని అందరినీ కూడా తుదమిచ్చినట్టయితే వాళ్ళందరూ ఒకే సమయంలో సమావేశమవుతున్న సమాచారాన్ని రావడంతో యాక్చువల్ గా ఇంకా 3-4 డేస్ తర్వాత యుద్ధం చాలా అవుతుంది అనుకున్నాం. అనుకోకుండా అదే రోజు అడగడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సమాచారం వచ్చింది, సుమారు 40 మంది 50 మంది ప్రముఖులందరూ అక్కడ గ్యాదర్ అవుతున్నారు, మనకు ఇలాంటి అవకాశం రాదు అన్న ఉద్దేశంతో వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రముఖ నాయకత్వాన్ని తుదముట్టించినట్టయితే ఇక ఇజ్రాయెల్ ఇరాన్ లో కోలుకోవడానికి టైం పడుతుంది, కొత్త నాయకత్వం వస్తుంది, ప్రజలు కూడా అక్కడ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు అంచనా వేశారు. కానీ ఆ ప్రధాన నాయకత్వం తుదముచ్చినప్పటికీ కూడా మిగతా నాయకత్వం చైన్ సిస్టమ్ లో వాళ్ళు ఏర్పాటు చేసిన చైన్ సిస్టమ్ కొనసాగించడంతో ఇది మళ్ళీ యథావిధిగా కంటిన్యూ అవుతోంది. అంటే ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పుడు యుద్ధం ఎందుకోసం చాలు చేశారో, ఎందుకోసం ముగించారో అర్థం కావట్లేదు. అసలు ఈ కాలువను తెరవడానికి యుద్ధానికి ఏంటంటే సంబంధం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎజెండా అంశం ఇది సూయిజ్ కాలువను తెరవడమే ఎజెండాగా మారిపోయింది. మీరు దీన్ని తెరిస్తే మేము ఆపుతాం, మీరు ఆపితే మేము తెరుస్తాం. ఇరాన్ అధీనంలో ఉండకూడదు, ఇరాన్ అధీనంలో ఉండకూడదని ఒకసారి చెప్పారు ఆయన ట్రంప్. ఇరాన్ అధీనంలో ఉండకుండా మొత్తం మనకే దక్కాలి, వాళ్ళకి అది ఉండనివ్వు అని చెప్పారు. ఏదో పక్కగా మళ్ళీ ప్రత్యామ్నాయం యుద్ధం ప్రారంభించిన దానికోసం కాదు కదండి. మీరు యుద్ధం ప్రారంభించారు, ఆ దేశం మీద అటాక్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రపంచ దేశాల మీద ఒత్తిడి పెంచడం కోసం ఆ యొక్క మన ఆయిల్ సరఫరా అడ్డుకోవడానికి వాళ్ళు దాన్ని ఇచ్చేశారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిగతా గల్ఫ్ దేశాల మీద ఎందుకు అటాక్ చేసింది ఇరాను? ఆ అమెరికా అక్కడ వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి ఇక డైరెక్ట్ అమెరికాని వెళ్ళి ఇరాన్ కొట్టలేదు. కాబట్టి పరోక్షంగా వాళ్ళకు మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు కానీ ఈ ప్రపంచ దేశాల ద్వారా ఒత్తిడి పెంచడం కోసం ఈ 2 ఆయుధాలు వాడుకుంది. అటు గల్ఫ్ దేశాల మీద అటాక్ చేయడం ద్వారా, ఇటు ఈ యొక్క ఆయిల్ సరఫరాని అడ్డుకోవడం ద్వారా. లాస్ట్ కి ప్రపంచ దేశాలన్నింటి నుంచి ప్రెషర్స్ వస్తున్నాయి కదా. ఇంటా బయట ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు అమెరికా ప్రెసిడెంట్ కి ఇంటా బయట ప్రెషర్స్ పెరుగుతున్నాయి. ఈ ఆయిల్ సరఫరా ఆగిపోవడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు లాస్ట్ కి ఏమవుతుంది, మీరు ఈ ఆయిల్ సరఫరాని అడ్డుకోకపోతే మేము ఆపేస్తాం. అసలు ఆయిల్ సరఫరాకు దీనికి సంబంధమే లేదు కదా. మీరు చాలా చేసి యుద్ధం ప్రారంభించింది దీనికోసం కాదు కదా. ట్రంప్ కాల్పులు యుద్ధం ఆపేస్తే ఆటోమేటిక్ వీళ్ళు ఆయిల్ సరఫరా కొనసాగించేస్తారు. ఇంకా దానికోసం ఈ చర్చల అగ్రిమెంట్ ఏముంది అక్కడ? నాకేమో అర్థం కాలేదు. ఓకే, సరే అడుగుతా. అంటే ఇప్పుడు హిజ్బుల్లా హమాస్ తోటి యుద్ధం కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. నిజంగా యుద్ధం ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుంది ఇజ్రాయెల్లో మీకు? జనరల్గా అక్కడ రేట్లు పెరగటం కానీ, అటు యుద్ధం ఎఫెక్ట్ కారణంగా ఏమైనా ఇబ్బంది పడటం కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా? ఇదంతా ఒక కామన్ ప్రాసెస్ లో మారిపోయిందా కంటిన్యూస్గా ఈ బాంబులతో? అంటే మాకు ఇది కామన్ ప్రాసెస్. దాదాపు ఆ సంవత్సరంలో 4-5 నెలలు ఎప్పుడు ఏదో ఒక రూపంలో యుద్ధంలో ఉంటూనే ఉంటాం. ఒక చిన్న తేడా ఏంటంటే ఈ హమాస్ హిజ్బుల్లా కంటే కూడా శక్తివంతమైంది ఇరాన్. హమాస్ హిజ్బుల్లాలు ప్రయోగించే ఆయుధాల కంటే కూడా వీళ్ళు ఇరాన్ ప్రయోగించేటువంటి రాకెట్స్ చాలా
శక్తివంతమైనవి. సో ఆ రకంగా కొంచెం ప్రభావం పడి కొంత నష్టం జరిగింది, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. ఇక ఈ రేట్లు పెరగడం అంటే ప్రపంచం అంతటా కూడా ఈ ఆయిల్ సరఫరా ద్వారా పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఆ రేట్లు పెరిగినాయి. ఇన్ని సంవత్సరాలు, గత 10-20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాం కూడా, డిఫరెంట్ ఒకటే, వేరే ఏం లేదు. దాని ఏమంటారు, అది వాళ్ళు ప్రయోగించిన ఆయుధాలు శక్తివంతమైన కాబట్టి కొంచెం ఎక్కువ డ్యామేజ్ చేసినాయి, అంతకు మించి మిగతా లేదు. ఇంకోటి ఏంటంటే, నేను ఈ మధ్య వేరే టీవీ ఛానల్లో మాట్లాడుతూ కూడా చెప్పాను, మన ఇరాన్ ఉద్యమం ముగిసిన మరుక్షణమే లెబనాన్తో స్టార్ట్ అవుతుందని నేను చెప్పినట్టుగానే ఆ రోజు ఈ రోజు ఆల్రెడీ బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు, ఇది కొనసాగిస్తాం, దానికి సంబంధం లేదని. మేము కాల్పుల హిజ్బుల్లాతోని హమాస్ తోని మేము కాల్పుల విరమణ చేయాలని మీరు ఎట్లా నిర్ణయిస్తారని ఇలా ఇజ్రాయెల్ ప్రశ్నించే స్థితిలో ఉంది కదా. కాల్పుల విరమణ ఇరాన్ కు మట్టికే, ఇజ్రాయెల్ హమాస్ కు హిజ్బుల్లాకు సంబంధం లేదు. ఇది చర్చలు కూడా సక్సెస్ అవుతాయన్న విశ్వాసం నాకు లేదు. ఎందుకు అంటే ఏమన్నా ఇజ్రాయెల్ డిమాండ్స్ పెడుతుందా? అంతే కదండి. కాబట్టి ఇది దాని ఏమంటారండి, మనం ఆటలో మధ్యలో విరామం లెక్క భావిస్తున్నాను నేను. ఓకే, రైట్, చూద్దాం మరి ఏమవుతుందో చూద్దామండి. మరి ఒకవైపు భారతీయులు కూడా ఎందుకు వెంటనే వచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు కోరింది, ఇదేం సార్ కొద్దిగా డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇంకోటి అదేనండి, అదే చెప్పబోతున్నాను. ఒకవేళ ఇది శాంతి చర్చలు సక్రమంగా జరిగినట్లయితే ఇక యుద్ధం ముగిసిపోయింది అనుకోండి. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఇందాక నేను న్యూస్ లో చూశాను, ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అమెరికన్ ప్రెసిడెంట్, ఇరాన్ కు ఎవరైనా ఆయుధాలు సప్లై చేస్తే వాళ్ళ మీద 50% టారిఫ్ వేస్తామని ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇందాక నేను న్యూస్ లో చూశాను. ఇరాన్ కు ఆయుధ సరఫరా చేయొద్దని ప్రపంచ దేశాలకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నిన్నే కదా చర్చలు జరిగినాయి. మరి ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ తిరిగి వచ్చేయండి అని? ఈ 2 స్టేట్మెంట్లు మీరు గమనించండి. ఒకటి, ఈ 2 స్టేట్మెంట్లు ప్లస్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇచ్చిన స్టేట్మెంట్, కాల్పుల విరమణ హిజ్బుల్లాకు సంబంధం లేదు, హమాస్ కు సంబంధం లేదు. ఈ 3 స్టేట్మెంట్లు చూడండి మీరు, ఇండియన్ స్టేట్మెంట్, అమెరికన్ స్టేట్మెంట్ అండ్ ఇజ్రాయెల్ స్టేట్మెంట్. ఈవెన్ ఇరాన్ స్టేట్మెంట్ కూడా అదే ఉంది కదా, మీకు యుద్ధం ముగిలేదని చెప్తారు కదా వాళ్ళు. అసలు లాభపడింది ఎవరు, నిజంగా ఇండియా ఎందుకు కోరింది, 2 వారాల తర్వాత నిజంగా ఇది పెద్దగా ఇంకా మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందా? శ్రీనివాస్ గారికి మీతో కంటిన్యూ చేస్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుని ప్రైమ్ డిప్యూటీ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.